పిత పుత్ర పవిత్రాత్మ నామమున ఆమెన్. జ్ఞానవాణి వీక్షకులందరికీ శుభోదయం. ఈరోజు మనము పరిశుద్ధులకు కలిగే ఆశీర్వాదములను గురించి తెలుసుకుందాం. మన పరిశుద్ధ గ్రంథము పరిశుద్ధ దేవుని కార్య సాధక సృష్టితో ప్రారంభమైతే పరిశుద్ధులకు కృప కలుగునుగాక అనే వాక్యముతో ముగుస్తుంది. అంటే పరిశుద్ధ గ్రంథం అంతా మనలను పరిశుద్ధులను చేయుటకే వ్రాయబడినది అని దీని అర్థం. పరిశుద్ధులే, పవిత్ర ప్రజలే పరలోకంలో ప్రవేశిస్తారని మనందరికీ తెలుసు. మన మంచి పనికి, మన సేవకు తగిన ఏదో కొంత ఆశీర్వాదం కలుగుతుంది. కానీ నిరంతరము దేవుని కృప ఆశీర్వాదం కావాలి అంటే పరిశుద్ధంగా జీవించాల్సిందే. నిర్మల హృదయులు ధన్యులు, వారు దేవుని దర్శింతురు. అపవిత్రత యందు జీవింపమని దేవుడు మనలను పిలవలేదు, పవిత్ర జీవనము గడుపుటమనియే ఆయన మనలను పిలిచెను. తెస్సలోనిక ప్రజలకు రాసిన మొదటి లేఖ 4వ అధ్యాయము 7వ వచనము. పవిత్రత అనగా వేరు పడపబడుట లేదా కత్తిరించబడుట. పవిత్ర జీవనము అనగా ప్రతి పాపము నుండి మనలను మనము వేరుపరుచుకోవాలి, పాపం నుండి దూరంగా ఉండాలి. మనలో ఉన్న పాపపు ఆలోచనలన్నీ, పాపపు క్రియలన్నీ కత్తిరించి వేయబడాలి. అర్ధాకలి మహాపాపం, సగం శుద్ధి వెధవ బుద్ధి అన్నట్లు సగం సగం హోలీనెస్. అవసరమైనప్పుడు పాపం చేయటం, అవసరం లేనప్పుడు పరిశుద్ధులుగా ఉండటం కాదు. పవిత్రత అంటే బలాము వలె పరిశుద్ధ గ్రంథమును గూర్చిన జ్ఞానము కాదు. పవిత్రత అంటే యూదా వలె కేవలం విశ్వాసాన్ని వల్లించటం కాదు. పరిశుద్ధత అంటే పరిసయ్యుని వలె మతం పట్ల ఆసక్తి చూపటం అంతకంటే కాదు. పరిశుద్ధత అంటే పవిత్ర ప్రజల సహవాసంతో ఉండటము కాదు. పరిశుద్ధత అంటే క్రీస్తు మనస్సును మనం ధరించటం, ఆయన ప్రేమించిన వాటిని ప్రేమించటం, ఆయన ద్వేషించిన వాటిని ద్వేషించటం. ప్రతి ఆలోచనను, ప్రతి కార్యమును పరిశుద్ధ వాక్యంతో సరితూగించుకోవడం. పరిశుద్ధత అంటే ప్రతి పాపం నుండి వైదొలుగుటకు అనుక్షణం ప్రయత్నించటం, దేవుని ఆజ్ఞలకు లోబడుటకు ప్రతిక్షణం ప్రాకులాడటం. రాజుగారి గృహము నుండి ఆహారం రాగా ఆహా అని లొట్టలేసుకొని దానిని తినక దానియేలు అపవిత్రత సోకుతుందేమోనని ఆలోచించి పవిత్రతను కాపాడుకొన కూరగాయలు తిని అదే రాజు గృహములో రాజుగా అభిషేకం పొందాడు. రాజు స్థానం ఊరకనే రాదు. హీ అండర్వెంట్ ద ప్రాసెస్ ఆఫ్ హోలీనెస్. పేతురు గారు రాసిన మొదటి లేఖ 1వ అధ్యాయము 15వ వచనము. మిమ్ము పిలిచిన దేవుడు పవిత్రుడు కనుక మీరును పవిత్రులై ఉండుడు. పరిశుద్ధత అనగా నిత్యము ప్రతి విషయం నందు క్రీస్తు వలె ఉండుటకు ప్రయత్నం చేయవలెను. రోమా పత్రిక 8వ అధ్యాయము 29వ వచనము. తాను ఎన్నుకొనిన వారు తన కుమారుని సారూప్యమును కలిగియుండునట్లు దేవుడు ఏర్పరచెను. మదర్ తాడిపత్రి జ్ఞానమ్మ గారు క్రీస్తు సారూప్యమును కలిగి క్రీస్తు వలె అభాగ్యులను చేరదీసి అనేక కష్టాలకు ఓడ్చి ఎంతోమంది జీవితాలకు పునాది రాయిగా మారింది. తన కుమారులు కూడా క్రీస్తు సారూప్యములో జీవించాలని అభిషక్తులను చేసింది. ద హోల్ ఫ్యామిలీ వాక్ టువర్డ్స్ హోలీనెస్. క్రీస్తు సారూప్యమును తనలో ధరించుటకే దివ్య బలి పూజకు ప్రాముఖ్యతనిచ్చి ఎన్నో మైళ్ళు దూరం ప్రయాణం చేసింది. పరిశుద్ధులుగా జీవించుటకు పునాది దివ్య బలి పూజ. సాక్షాత్తు పరిశుద్ధ దేవుడు మనలోకి వేంచేసి ఆ దినమంతా పరిశుద్ధంగా జీవింప ప్రేరేపించును. ఉచితంగా దొరికే వానికి విలువ తక్కువ అన్నట్లు మనకి ఇప్పుడు దివ్య బలి పూజ అందుబాటులో ఉండటం వలన ఎంతమంది పాల్గొంటున్నాం, ఎంత అర్థవంతంగా పాల్గొంటున్నాం, ఎంత మనం దానికోసం ప్రయాసపడుతున్నాం, ఎంత అనాలోచితంగా మాస్ అయిపోతుంది. మన ఆబ్సెంట్ మైండ్లో ఎన్ని అంశాలు పూజా బలిలో దాటిపోతున్నాయి. వాక్య పరిచర్యను ఎంత శ్రద్ధగా వింటున్నాం ప్రశ్నించుకోవలసిన విషయం. పరిశుద్ధత అనగా సౌమ్యంగా బాధలను ఓర్చుకోవడం. ఈవెన్ ఇఫ్ ఇట్ ఈస్ లాంగ్ సఫరింగ్ మస్ట్ బీ విత్ హ్యాపీనెస్. పరిశుద్ధత అనగా పరులను క్షమించడం, నీ తప్పు లేకపోయినా నిందలను సహించడం. పరిశుద్ధ స్లేవ్ అనగా నిందలను భరించడమే. పరిశుద్ధత అనగా
స్వార్థం నుండి ప్రేమ వైపు అడుగులు వేయటం. ఇట్ ఈస్ అ సెల్ఫ్ డినయల్, చారిటీ, ఫియర్ ఆఫ్ గాడ్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఈస్ హ్యూమిలిటీ. పవిత్రంగా ఉండటం కష్టమే, డిమాండ్స్ సాక్రిఫైస్, అయితే అసాధ్యం కాదు. ప్రొద్దున్నే పనికి వచ్చి అట్టా ఇట్టా పనిచేసి టైం పాస్ చేస్తే యజమానుడు ఒప్పుకుంటాడా? నో. ఈసారి పనికి కూడా పిలవడు. అదేవిధంగా నిన్ను పిలిచిన దేవుడు కూడా నీవు నిర్లక్ష్యంగా నిస్తేజంగా జీవిస్తే ఒప్పుకోడు. పిలిచిన వాడికి నచ్చినట్లు నమ్మకంగా పనిచేయాలి. పరిశుద్ధులుగా జీవిస్తేనే తగిన ఫలితం ఇస్తాడు, లేదా వెనుకకు పంపుతాడు. లీవింగ్ వొకేషన్. నీది కాదు నీ బ్రతుకు. నిత్యం నిర్మల హృదయం కోసం యుద్ధం చేయాలి. దేహమున్నది, ప్రాణమున్నది, నెత్తురుంది, శక్తి ఉంది. ఇదే నీ మహాసైన్యం. ఆశే నీకు వస్త్రం, శ్వాసే నీకు ధర్మశాస్త్రం, పరిశుద్ధ గ్రంథం. ప్రాణమున్నంత వరకు పవిత్రత వైపే అడుగులు, ఆ తరువాత పరలోకం, అటు తరువాత దైవంతో లీనం. అదే నీ జీవిత ధ్యేయం. ఆల్ ద బెస్ట్ టు బీ హోలీ. దానియేలు గ్రంథము 7వ అధ్యాయము 18వ వచనము. రాజ్యాధికారమును స్వీకరించువారు మహోన్నతుని పవిత్ర ప్రజలే. అనగా భౌతిక రాజ్యము ఇహలోక అధికారం కాదు, కానీ పరలోక రాజ్యము శాశ్వత అధికారం పొందాలి అంటే పవిత్రతే సోపానం. అదొక్కటే మార్గం. పవిత్రంగా జీవిద్దాం, పరిశుద్ధ దేవునిలో లీనమవుదాం. పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమెన్.